ఓం శ్రీ గురుభ్యో నమ. రసవాదులకు, ఆయుర్వేద వైద్యులకి అందరికీ నా నమస్కారం అండి. మొన్న మనం వీడియోలో ఐరను పాదరసం కలిపి కరిగినప్పుడు, కట్టిన పాదరసంతో ఐరన్ని కరిగించినప్పుడు అది ఎలా వస్తుంది, లేదా ఇంగిలీకంలో ఉన్న పాదరసం ఐరన్కి తగిలిన ఎలా వస్తుంది అనే దాని గురించి మనం మాట్లాడుకున్నాం. అయితే ఆ వీడియో చేయడానికి కారణం ఏంటంటే, 4 రోజుల క్రితం విజయవాడలో వస్తువులు కొందామని మన షాప్కి వెళ్ళినప్పుడు అతను తాళకము, నవాసారము, ఇంగిలేకము, పాదరసం ఈ 3 కట్టిని చూపించాడు. ఏంటయ్యా అంటే, కట్టిన వస్తువులండి, వీటితో పసుపు చేసుకోవచ్చు, ఒక అతను అమ్మమని చెప్పి ఇచ్చెళ్ళాడు, వీటితో పసుపు అవుద్దంట అని చెప్పాడు. సరే, ఊరికి అసలు ఎంత చెప్తున్నారు ఏంటయ్యా తులం అంటే, 20,000 నుంచి 25,000 దాకా ఉంటుందండి అన్నాడు. సరే, 20,000 నుంచి 25,000 తులం ఉంటే ఇప్పుడు బంగారం పసుపు అవుద్ది అని తెలిసినప్పుడు, కట్టిన వ్యక్తి ఎలా కట్టాడో తెలుసు కాబట్టి దాన్ని ఏం చేస్తే పసుపు అవుద్ది అనేది అతనికే తెలుస్తుంది. కానీ పసుపు చేసుకోకుండా తులం 10,000కి, 20,000కి, 25,000కి అమ్మటం ఏంటి? పోనీ తులం 50,000 అమ్మాడు అనుకున్నాం. తులం 50,000 పెట్టి మాత్రం పసుపు అయ్యేటట్టయితే ఎంత అవుద్ది? ఎంత రేటు వస్తుంది? పసుపు అవుద్దని ఆడు చెప్పటం ఏంటి, ఈయన తీసుకొని అమ్మటం ఏంటి? ఏమయ్యా నీకన్నా పిచ్చా, ఎట్లాంటి అమ్మబాక, నీ వ్యాపారం ఏదో నువ్వు చేసుకో అని చెప్పాడు. అందులోనే అతను పాదరసంతో కరిగించిన ఇనుము చూపించాడు. అది ఇనుముగానే ఉంది, మ్యాగ్నెట్ పడుతుంది. ఇదేంటయ్యా, కట్టిన పాదరసంతో కరిగించింది అన్నావు కదా, మరి ఇనుము మ్యాగ్నెట్ పట్టడం ఏంటి, ఇలా ఇనుముగానే ఉండటం ఏంటి, స్టీల్ లాగా తెల్లగా వచ్చుద్ది, మరి ఎందుకని రాలేదు అన్న. ఏమోనండి, అతను తెచ్చిచ్చి విషయం ఇలా అని చెప్పాడంతే అన్నాను. నీకెందుకు ఎట్లాంటివి, నీ పని ఏదో నువ్వు చేసుకో, నీ వ్యాపారం నువ్వు చేసుకో, ఎట్లాంటివి పెట్టుకోబాక అని చెప్తే అలాగే గురువుగారు అట్లాగే చేద్దాంలేండి అని అన్నాడు. దాని మీద మనం వీడియో చేయడం జరిగింది. ఎందుకంటే ఒకళ్ళ కట్టింది మనం కొనుక్కొని మనం దాన్ని ఎలా చేయగలుగుతాం? ఎలా కట్టాడో తెలియదు. ఏంటి అట్లా ఎవరో కట్టినవి కాదు, మనం కట్టుకోవాలి, మనం చేసుకొని మన పని మనం పూర్తి చేసుకోవాలి. అంతేగాని వాళ్ళ దగ్గర వస్తువులు కొనుక్కుంటే పనులు అవుతాయా? అసలు అంత కట్టులు కట్టుకున్నోడు పని చేసుకోడు, వస్తువులు అమ్ముకుంటాడా? అమ్ముకోడు కదా. మరి అమ్ముతున్నాడు అంటే అది ఎందుకు పనికి రాలేదనే కదా దాని అర్థం. పనికొచ్చే ఆడు చేసుకుంటారు కానీ మనకి చెబుతారా? గమనించండి. అందుకనే వస్తువులు కట్టినవి అమ్ముతున్నారు, అవి అమ్ముతున్నారు అని తెచ్చుకోబాకండి, అనవసరం కదా. ఏ అభిప్రాయం అంటే ఎవరిదా ఇష్టం వాళ్ళది. మీకేమైందండి, మా ఇష్టం అంటే అది ఎవరిష్టం వాళ్ళది, దానికి మనం కాదంటానికి ఏం లేదు. కాకపోతే రసవాదులు అంటేనే బాగా ఖర్చు పెట్టి ఉంటారు కాబట్టి ముందు జాగ్రత్త కోసం చెప్పడం జరుగుతుందన్నమాట. ఇంగిలేకం కట్టు గురించి మనం గతంలో చెప్పాం, వీడియో చేసాం. అదేంటంటే, సూర్యకారము, తినే సోడా ఉప్పు, గంధకం 3 మెత్తగా నూరుకొని కలిపి ఒక పిడతలో పోసి నేల మీద పెట్టి దానిపైన మూత పెట్టి గోపురంలాగా 50 పిడకలు పేర్చి శిఖరంలో అంటిస్తే సాంగశీతలమైన తర్వాత తీసుకుంటే అది కరిగి కట్టి ఉంటుంది. సూర్యకారాన్ని కరిగించి పక్కన పెడితే ఎలా ఉంటుందో అచ్చులాగా, గంధకాన్ని కరిగించి పక్కన పెడితే ఎలాగుంటుందో అచ్చులాగా, అలాగే ఇది అచ్చులాగా గట్టిగా వచ్చుద్ది. అది అలా రాకోకుండా వెట్టలాగా వస్తే మాత్రం పనికిరాదు. తినే సోడా ఉప్పు నిల్వ ఉండి అట్లా ఉంటే కనుక కట్టు సరిగ్గా కట్టదండి. అందుకని అది తుప్పుక్కుమని కూడా పేలుద్దని కూడా చెప్పాను. సౌండ్ వస్తుంది కొద్దిగా. ఇళ్ల మధ్యలో పెట్టకుండా ఆరు బయట ఎక్కడైనా పెట్టుకోండి అని చెప్పి. పేలటం అంటే బాంబులు పేలినట్టు పేలడం, ఊరికే తుప్పుక్కనుద్ది, మూత పైకి లేసుద్ది. సీల్ అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ ఇవ్వకండి, ఇవ్వకోకుండా పెట్టుకోండి. అది కట్టిన తర్వాత ఒక 10 గ్రాములు, 300 గ్రాములు పెడతాం మనం, 3 కరెక్ట్గా 160 గ్రాములు అది వచ్చుద్ది. అందులో 10 గ్రాములు తీసుకొని 10 గ్రాములు ఇంగిలేకం తీసుకొని 2 కలిపి నూరి ప్రమిదిలో పోసి పైన ప్రమిది పెట్టి నేల మీద పెట్టి పైన 3 పిడకలు వేస్తే కరిగి తెల్లగా వచ్చుద్ది, లేదా బూడిద వర్ణంలో వచ్చుద్ది. దాన్ని ఐరన్కి ఇచ్చుకోవచ్చు.
దాన్ని సింధూరం చేసుకుంటే పనే, కానీ ఎవరు ఎలా వెళ్ళదలుచుకుంటే రూటు అలా వెళ్ళొచ్చు. ఎందుకంటే మొత్తం మనకి తెలుస్తుంది కాబట్టి దాన్ని ఒకవేళ సింధూరం చేయాలన్నా ఏం కలిపితే సింధూరం అయిద్ది ఏంటి అని ఆలోచించుకోవడానికి అవకాశం ఉంటుంది ఇక్కడ. అదే ఇంగిలీకం కట్టింది నేను ఇస్తాను మీరు తీసుకెళ్ళండి, తీసుకెళ్ళి చేసుకోండి అంటే ఏం చేసుకుంటాం? ఎలా కట్టారు ఏంటో కూడా తెలియదు కదా. అందుకోసం కొంచెం వివరంగా చెప్పాల్సి వచ్చిందనమాట. ఇంకో వీడియోలో మరికొన్ని విషయాలు చెప్పుకుందాము. నమస్తే, సెలవు.